టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారమంతా కూడా తీర్థయాత్రలకి, విహారయాత్రలకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. మరి పిల్లలతో గొడవలు, దెబ్బలాటలు, ఏదో ఒక కారణం లేకపోయినప్పటికీ కూడా ఇది చాలా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటుంది. మరైతే అష్టమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వీళ్ళ కోసం మీరు టెన్షన్లు పడ్డము ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మరి మార్కులు చాలా బాగా వస్తాయి. ప్రమోషన్స్ కోసం ఉద్యోగాల్లో వచ్చేటటువంటి అన్ని అవాంతరాలని మీరు దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. ఉద్యోగాల్లో మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలాగే వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో సంపాదన అనేటటువంటిది ప్రబలంగా మీకు కలుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అత్యధికంగా మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అయితే మీకు ఈ యొక్క ధార్మిక పరంగా మనం కొన్ని ఆలోచనలు చేస్తారు, కొన్ని సహాయాలు చేస్తే మంచిది అని ప్రతి ఒక్కరికి కూడా అది మీకు లబ్ధిని చేకూరుస్తూ ఉంటుంది నియర్ ఫ్యూచర్లో. కొంతమంది పిల్లలతో మీరు ఇబ్బంది పడ్డం అనేటటువంటివి జరుగుతాయి. ఇక వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి హాస్టల్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, తర్వాత ఈ యొక్క కిరాణా వ్యాపారాలు, ఆటోమొబైల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా పైకి రావడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్, సాఫ్ట్వేర్ రంగాల్లో మీరు సేల్స్ అండ్ సర్వీసెస్ కూడా పెట్టకూడదు. ఈ విధంగా పెట్టడం వల్ల కొన్ని నష్టాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు, పురస్కారాలు, ధన లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా మీకు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా సింహరాశి వాళ్ళు అజేయులుగా నిలిచే అన్ని పనులు కూడా మీరు చేసుకుని రావడం జరుగుతుంది. అలాగే మీకు పిల్లలకి యొక్క వివాహాలకు చేయాలి అనుకుని చాలామంది ఆరాటపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని సంబంధాలు ఎక్కువగా వచ్చినప్పుడు దేని తేల్చుకోవాలా కూడా తెలియకుండా ఇబ్బంది పడేటటువంటి విధంగా ఈ యొక్క సింహరాశి వారి జాతక ఫలాలు ఉండడం అనేటటువంటిది ఈ వారంలో జరుగుతుంది. అలాగే ఈ వారంలో కొత్త ఆస్తులు కానీ, కొత్త వస్తువులు కానీ మీరు కొనాలి అనేటటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది అందులో సఫలీకృతులు అవడానికి అవకాశాలు ఉంటాయి. మరి కొత్త హాస్పిటల్లో ఎవరైతే స్టార్ట్ చేశారో అటువంటి వాళ్ళంతా కూడా విజయపథంలోకి ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొన్ని స్కూళ్ళల్లో లాస్ అయ్యేటటువంటి స్కూళ్ళు కూడా ఉంటాయి. స్కూళ్ళ వ్యాపారం అందరికీ లాభమే రాదండి. ఈ యొక్క సింహరాశి వాళ్ళు కనుక మీరు ఈ వ్యాపారంలో మెడికల్ వ్యాపారాల్లో ముందంజ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి శని జపం చేయాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలా. అలాగే రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయాలి. ఈ విధంగా దానం చేయడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు కలగడం అనేటటువంటివి జరుగుతాయి. శుభమస్తు.